రంగారెడ్డి జిల్లా మంచాల్ మండల్ ఆర్కుల గ్రామం తెలంగాణ రాష్ట్ర వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్. నా పేరు కొండిగారి జంగయ్య. మాకు గత ప్రభుత్వం ఏం చెప్పింది, 6,016 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పింది. ఇప్పటి వరకు ఆ మాట జోలి తీస్తలేడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ పింఛన్లు ఇవ్వట్లేదు. తర్వాత 200 యూనిట్ల కరెంటు ఉచితమన్నాడు. ఆ ఉచిత కరెంటు కూడా లేదు. గ్యాస్ 500కి గ్యాస్ ఇస్తాడు, గ్యాస్ లేదు. వికలాంగుల దాంట్లో కూడా రైతులు ఉన్నారు. ఇప్పటికీ పట్ట పాస్బుక్లు రాని రైతులు ఎంతో మంది ఇబ్బంది పడతారు. 30 లక్షల మంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటది, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటది. డిగ్రీ పీజీ చేసిన వికలాంగులు ఉన్నారు. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఇప్పటికీ. దాని మీద నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా, నేను ఏది ఏమైనా సరే వికలాంగుల న్యాయం జరిగితేనే మంచిది. నువ్వు ఏమైనా వీళ్ళెంత లెక్క అనుకుంటే నువ్వెంత లెక్క అని చీప్గా తీసేస్తాం మేము. ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో మీ సంగతి ఏందో చూస్తాం. ఇక ఈ ముఖ్యమంత్రితో కూడా ఈ పరిపాలన కాదు. మాకు న్యాయం అయితే 7 గుల్ల చెప్తున్నా సార్. నేను న్యాయం అయితే 7. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకే భయపడేది. నేను 3% ఉన్న రిజర్వేషన్ 4% ఢిల్లీలో పోయి అమ్మాయి నిరాహార దీక్ష కూర్చుంటే అప్పుడు దిగొచ్చి 2018లో నరేంద్ర మోడీ 3% ఉన్న రిజర్వేషన్ 4% చేసిండు. నువ్వేం పెద్ద లెక్క కాదు నాకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది ఉన్నాం మేము వికలాంగులం. మరి ఏం దిక్కు నువ్వు ప్రజాపాలన అని పెట్టావు. తెల్ల పేపర్లు నల్ల కాగితాలు దరఖాస్తులు తీసుకొని అక్కడ వారేస్తున్నావు. ఏం సమస్య పరిష్కారం అయింది నీది? నీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నువ్వు? రాష్ట్ర ముఖ్యమంత్రి విధానం, నీ విధానం ఫస్ట్ ఏం చెప్పినావు? నువ్వు మేనిఫెస్టో ఎందుకు పెట్టావు? వికలాంగుల సమస్య పట్ల అన్నిటి పరిష్కరిస్తానని చెప్పావు. వికలాంగుల హాస్టల్లో అధ్వానంగా ఉన్నాయి. ఇప్పటికీ స్కాలర్షిప్లు లేవు, రీజిఎంఎట్ లేదు విద్యార్థులకు. ఏం చేస్తున్నాడు నువ్వు? అంటే ఢిల్లీకి పోయి తిరిగి వచ్చినాయి అన్ని చక్కర్లు కొట్టినా? నీకే ల్యాండ్ ఆర్డర్ ఉందనుకో, నీకే తెలుసా చట్టం అంటే? మాకు తెలియదా? ఊతే ఊడిచిపోయే కుర్చీనిది. నేను చెప్తున్నా, మా వికలాంగులకు అన్యాయం జరిగిందనుకో సహించే ప్రసక్తి లేదు. నువ్వు గవర్నమెంట్ కూలిపోతుంది. అది నేను కంపల్సరీ చెప్తా ఉన్నా. నేను వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్ కొండిగారి జంగయ్యను. నేను నరేంద్ర మోడీకే భయపడలేదు. నువ్వే పెద్ద లెక్క కాదు నాకు. ఇప్పటికైనా యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాను.